సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గత కొద్ది రోజులుగా ఎవరైతే నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత నాగ చైతన్య, శోభిత ఎవరైతే ఉన్నారో కొత్తగా మళ్ళీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సో, వాళ్ళ మీద ఎవరైతే వేణుస్వామి ఒక ఆస్ట్రాలజర్ వాళ్ళ మీద మళ్ళీ విడిపోతారు అన్నట్టుగా ఒక జాతకం చెప్పారు. ఈ జాతకం మీద చాలామంది నెటిజన్స్ అయితే చాలా చాలా బ్యాడ్‌గా కామెంట్ చేశారు. కొంతమంది గుడ్‌గా కామెంట్ చేశారు. సో, అందులో భాగంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున ఏదైతే రైజ్ అయింది. దీంట్లో ముఖ్యంగా టీవీ5 మూర్తి, అదేవిధంగా ఎవరో వాళ్ళ అనుచరులు అందరూ కలిపి వేణుస్వామిని ఒక 5,00,00,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక ఆడియో క్లిప్ అయితే బాగా వైరల్ అవుతుంది. వేణుస్వామి అదేవిధంగా వాళ్ళ భార్య ఏమంటున్నారంటే, "మాకింక చావే దిక్కు. ఈ విధంగా మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తే ఎలాగని" వాళ్ళ భార్య అదేవిధంగా వేణు ఇద్దరు ఇట్లా మీడియా ముఖంగా వచ్చి చెప్తున్నారు. సో, దాని మీద మీ స్పందన ఏంది? అంటే వీళ్ళ భార్యాభర్తలు వీళ్ళిద్దరు వేణుస్వామి భార్య నాగ చైతన్య గారిని శోభిత దూలిపాల గారిని బ్లాక్‌మెయిల్ చేసి 5,00,00,000 అడిగారా? అట్లా కాదు సార్. నాకు అలాగ అర్థమవుతుంది. ఓకే. అంటే ఆళ్ళు బాగా ఉన్నోళ్ళు కాబట్టి ఈళ్ళిద్దరూ అడిగారా? హ్మ్. లేపోతే ఈళ్ళు బాగా అంటే వేల కోట్లకి అధిపతులా ఈళ్ళిద్దరూను? హ్మ్. నేను అడుగుతున్నా. వేల కోట్లకి అధిపతులా? లేదు. కాదు కదా! హ్మ్. మరి ఈ జాతకాలు చెప్పుకునే ఈయన, వీణ వాయించుకునే ఈమె. అంటే 5,00,00,000 ఇవ్వగల కెపాసిటీ ఉందా? హ్మ్. మూర్తి అనే వ్యక్తి నాకు మంచి ఫ్రెండే. హ్మ్. దాదాపు ఇంచుమించు ఆయనతో నాకు స్నేహం ఏబిఎన్ నుంచి హ్మ్. దాదాపు ఒక 25 సంవత్సరాలు జర్నలిస్ట్‌గా నాకు తెలుసు. ఆ జర్నలిస్ట్ స్టాండర్డ్ ఏంటో తెలుసు. విలువలు కూడా తెలుసు నాకు. అలాగే టీవీ5 కోసం నాకు టీవీ5 చైర్మన్ గారు గాని అందరూ కూడా ఇంచుమించు ఆల్‌మోస్ట్ 25, 30 ఇయర్స్ నుంచి నాకు ఆళ్ళతోనంతా సుపరిచిత రిలేషన్‌షిప్ ఉంది. ఈ వేణుస్వామి మొత్తం జాతకాలు దండిన డబ్బులన్నీ మూటగట్టి, ఆ మూట ఇచ్చి, ఆ మూటతో నడిపేంత టీవీ5 ఛానలు లేదు. హ్మ్. ఆ మూట తీసుకొని, ఆ మూట నుంచి తీసుకొని ఆ డబ్బు ఏం చేయాలో ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు మూర్తి గారికి. అవును. కనుక పెళ్లి కూడా కాలేదు. కనుక ఆయనకంటూ ఒక నెల జీతం ఏదో వస్తది. ఆ నెల జీతంలోనే ఇంకొక ఐదుగురు, ఆరుగురు ఏదో సర్దగలుగుతాడు. హ్మ్. చేయగలుగుతాడు. అంటే నాకు అర్థమైందేంటంటే, వేణుస్వామి గారి మిసెస్ వేణుస్వామి గారు వాళ్ళకేదో ఒక రాయేస్తే వాళ్ళేదైనా 3, 4 కోట్లు ఇస్తారేమో, ఆ 3, 4 కోట్లు ఏదో ఎనకేసుకుందాం అని అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నా నేను. వీళ్ళు మూర్తి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనుకుంటున్నా నేనైతే మరి అలాగా. ఆ! అంటే ఈయన అనుకుంటున్నా. వాళ్ళిద్దరూ రాలేదు కాబట్టి పరువు పోకుండా మూర్తి గారి మీద తోసేసారేమో అని అనుకుంటున్నా. అంటే వాళ్ళిద్దరూ వస్తే ఎంతో కొంత డబ్బు తీసుకోండి. తీసుకొని మాకేదైనా శాంతి పూజ చేయండి అని చెప్పి డబ్బులు వస్తాయని డిమాండ్ చేసుంటారేమో, బ్లాక్‌మెయిల్ చేసుంటారేమో అని అనుకుంటున్నా. నేను అలా వేణుస్వామి గారి భార్యని అడుగుతున్నాను. ఆమె ఆడపిల్లే కదా! మా సోదరిని అడుగుతాను. రెండే విషయాలు. ఎందుకంటే నాకు ఒకటే అడుగుతా. అమ్మ నీకు విడాకులు నీకు ఎప్పుడు విడాకులు అయిపోతాయో నువ్వు చెప్తే హ్మ్. నీకెంత బాధ అనిపిస్తదో? హ్మ్. పెళ్లి కాకుండానే విడాకులు అయిపోతాయంటే, అది బాధ అనిపిస్తదా? నీ అంతరాత్మకు నువ్వు నమ్ముతున్న దేవుడు ఉన్నాడు కదమ్మా! హ్మ్. నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒక్కసారి చెప్పు. మనం ఇప్పుడు నువ్వు అంటున్నావు, మాకు మాకు ప్రాణం మేము పెట్టిన తప్పుకి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతున్నావు. బావుంది. కానీ అడుగు మనం చేస్తున్న తప్పులేంటో? వాళ్ళు కొత్తగా ఇంక పెళ్లి చేసుకోలేకుండానే వాళ్ళు విడిపోమని, మనం బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు ఎంగేజ్‌మెంట్ రోజు ఇదంతా జరిగింది. అదే బ్లాక్‌మెయిల్ చేస్తే ఎంగేజ్‌మెంట్ రోజు నేనే చెప్పాను. ఇంక ఎంగేజ్‌మెంట్‌కి ఆయన అన్న మాటకు ముందే చెప్పాను నేను. ఇలాంటివి గాని పొరపాటున చేస్తే మాత్రం బట్టలు ఉడదీసి కొడతానని. ఇంకోటి మళ్ళా అది కాదు నీ భర్తని నువ్వు మందలించాలి. నీ భర్తని నువ్వు మందలించాలి. ఇది కరెక్టా? ఇదే నీ కుటుంబంలోని మన కుటుంబం అదే నీ కుటుంబం అంటే మన ఆళ్ళ భార్య మన కుటుంబంలోను కూడా ఇలాగే చెప్తే బావుంటుందా? మన జీవితం కోసం మనం చెప్పుకోలేం గదా! ఎదుటి వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకోవాలి తప్ప, ఎదుటి వాళ్ళ జీవితం పాడైపోవాలని చెప్పేసి నువ్వు అక్షింతలు ఏస్తావా? అని అడగాల్సింది ఎవరిని? నీ భర్తని. అవును. కదా! హ్మ్. నువ్వు బయట మూర్తి గారినో, వాళ్ళనో, వీళ్ళనో పోనీ డబ్బులేమైనా మీరిచ్చారా? హ్మ్. పోనీ అవతల మధ్యవర్తులకి ఇచ్చారా పెద్ద మనుషులెవలో? ఇచ్చినోళ్ళు ఆ పెద్ద మనుషులు లేరసల? హ్మ్. ఆ పెద్ద మనుషులు తీసుకొని ఎక్కడైనా నొక్కేసారా? పోనీ మూర్తికి ఇవ్వాల్సుంటే, ఆ మూర్తికి డబ్బులొచ్చాయంటే పాపం 5,00,00,000, 10,00,00,000 వస్తే పోనీ ఇంకో సినిమా అయినా తీయమని చెప్తా. హ్మ్. హ్మ్. తప్పేం లేదు దాంట్లో. హ్మ్. మీరిచ్చారు తీసుకుంటాడు. 10,00,00,000 ఇంకో సినిమా తీయమని చెప్తాను. హ్మ్. ఆయనకి నాకు తెలిసేదేంటి ఆయనకి టీవీ5 జీతం ఇస్తది. ఆ జీతంలో ఏదో నలుగురు, ఐదుగురికి ఏదో సాయం చేస్తాడు. తక్కువ డబ్బులు ఆయన మెయింటెనెన్స్‌కి పెట్టుకుంటాడు. హ్మ్. మ్యారేజ్ కూడా కాలా. అవును. కాదు. మరి తెలుసు నాకది. ఫ్లాట్‌లో ఉంటారు. అదే నాకు తెలుసు. హ్మ్. నాకు తెలిసింది. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఓకే. హ్మ్. అది కనుక అది తెలుసు. పోనీ మీరేమైనా 5,00,00,000, 10,00,00,000 మధ్యవర్తులకి ఇచ్చారు. ఏవండీ మా డబ్బు ఇరుక్కుపోయిందని చెప్పండి. పోనీ అదేదో చూసి దాన్ని బట్టి ఎలాగో ఏం చేసి, ఆ డబ్బుని మీరు కూడా జనాల దగ్గర బ్లాక్‌మెయిల్ చేసిన డబ్బే కాబట్టి మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్.
ఎందుకంటే మీ సొంత డబ్బే మూర్తి కూడా అదే అంటున్నారు. మీరు రక్తపు కూడు నాకు అవసరం లేదు. నాకు కావాలంటే అవసరమైతే నా కంపెనీని ఇంకా డబ్బులు ఎక్కువమని నేను డిమాండ్ చేస్తా తప్ప, నువ్వు జనాల దగ్గర వాళ్ళ దగ్గర 20,000 వాళ్ళ దగ్గర 30,000 తీసుకొని ఆ రక్తపు కూడైతే నేను నీ దగ్గర తీసుకోవడానికి కూడా నాకు చేతులు రావట్లేదు. అలాంటిది నిన్ను బ్లాక్‌మెయిల్ చేశానంటే నువ్వు జనాలందరికీ ఎలా చెప్తున్నావు అంటున్నారు. ఆ రక్త కన్నీరు డబ్బులు అంటే రక్త కన్నీరు. రక్త కన్నీరు భార్యాభర్తలిద్దరూ రక్తం కన్నీరు డబ్బది. అంటే ప్రజల్ని రక్తం పీల్చి అబద్ధాలు చెప్పి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు కలెక్ట్ చేసుకున్న డబ్బుకి మూర్తి గారికి ఎందుకు అని అన్నాడు. ఆ మధ్యవర్తులు ఏమైనా తినేసారేమో ఆళ్ళిద్దరు. ఇంకా డబ్బులైతే ఇవ్వలేదు. చేతులు ఆ మధ్యవర్తులకి ఏమైనా తెలియకుండా ఇచ్చేసారేమో ఈ రక్తపు కన్నీరు డబ్బు. మరి ఆళ్ళిద్దరిని పట్టుకున్నారా? మరి ఆళ్ళిద్దరిని వీళ్ళిద్దరిని పట్టుకున్నారా అసలు? అంటే ఏంటంటే వీళ్ళ మీద అభియోగాలు వస్తున్నవి యాంటీ వస్తున్నాయి కాబట్టి దాన్ని తప్పుదో పట్టించడానికి ఈజ్ అ ప్లాన్ ఈజ్ అ గేమ్ పేడ్ ఆర్టిస్టులు అంటే ఇంకొకటి సార్ ఆయన వచ్చేసరికి ఇలాంటి పూజలు చేయడంట, యోని పూజలు చేస్తారంట. యోని అంటే పూర్తిగా చెప్పాలని చెప్తున్నా. యోని పూజలు చేస్తారంట. అంటే బట్టలు లేకుండా అమ్మాయిలకి పూజలు చేస్తారంట. అదేవిధంగా చాలామంది హీరోయిన్‌లు కూడా చాలా చికెన్, మటన్ ముందు పెట్టి కొంచెం వైన్ ముందు పెట్టి ఆ పూజలు చేస్తా ఉంటారంట. అంటే అవన్నీ పూజలా? లేకపోతే కొత్తగా ఏమైనా సృష్టించిన కొత్త పూజలు అర్థం కావట్లేదు జనాలకి. సో మీ మాటల్లో. పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ భార్య ఏం చేస్తుంది? వాళ్ళ భార్య ఇంకా సపోర్ట్ చేస్తారంట. సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సమాజంలో? ఏం చేయాలి? ఎదుటి ఆడపిల్లతోని నీ భర్త ఎదుటి ఆడపిల్లతో ఆడుకుంటుంటే నువ్వు కళ్ళు మూసుకుపోతున్నావా? నిద్రపోతున్నావా అని అడుగుతున్నా. కనుక దయచేసి వేణుస్వామి గారి నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా ఏ అమ్మాయిని వెళ్ళి పూజ చేయించుకుంటే అంతకన్నా మూర్ఖురాలు ఇంకొకటి లేదు. అంతకన్నా మాయలు మారాటలు ఇంకొకటి లేరు. మూర్ఖులు మీ ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు. అదే నేను మా ఇండస్ట్రీలో చెప్పాను. నేను బయట చెప్పాను. నేను మా ఇండస్ట్రీలో మూర్ఖులు కాదు ఎదవలు ఉన్నారు. ఎదవలు మరి ఏం తక్కువైన కదా ఆశ. అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వేణుస్వామి దగ్గర ఎవరైనా ఉంటే ఆ వేణుస్వామి దగ్గర నుంచి మనకేమైనా ఇంకా ఈయన బ్లాక్మెయిల్ చేసి రక్త కన్నీరు డబ్బు మనకేమైనా వస్తుందా అని డైరెక్ట్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సెలబ్రిటీస్ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. మన దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. కనుక అందుకని మనం ఛాన్స్ ఇస్తేనే ఎదుటి వాళ్ళు వస్తారు. ఒక అబ్బాయికి అమ్మాయి ఛాన్స్ ఇస్తే వస్తుంది కదా. అమ్మాయి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కలాగే ఒకటి కొడితే ఎందుకు వస్తుంది? కనుక వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు గారిడీలు. అంటే గారిడీ అంటారు. వీళ్ళు జ్యోతిష్యులు కాదు. వీళ్ళు గారిడీ చేసేవాళ్ళు. ఈ గారిడీ అంటారు దాన్ని. మాయమాటలు అనేది కూడా వేరు. గారిడీ. వీళ్ళు గారిడీ చేస్తూ ఉదయం లెగిస్తే సోది చెప్తామని భార్యన మేము జాతకం చెప్తామని భర్త. భార్యాభర్తలు ఇద్దరు గారిడీ చేసుకుంటూ మోసం చేస్తూ వెళ్తూ ఇలా బయట అందరి మీద చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద వెరీ సీరియస్లీ యాక్షన్ తీసుకోకపోతే ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు అనేది ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్గానే తీసుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే. కనుక వేణుస్వామి మీద చెప్పిన మాటలు, వాళ్ళ భార్య చెప్పిన మాటలు మూర్తి గారి మీద నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. మూర్తి గారి విషయంలో పూర్తిగా నేను మూర్తి గారికి సపోర్ట్ చేస్తూ వీళ్ళు చెప్పిన మాటలన్నీ ఈజ్ ద ఫేక్ ఆర్టిస్టులు. వీళ్ళంతా డ్రామా ఆర్టిస్టులు. ఈ డ్రామా ఆర్టిస్టులు ఈ గారడీ వాళ్ళతో కలిపి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటే ఆయన దగ్గర ఏమీ లేవు. ఆయన డైరెక్ట్గా ఆయనకి పెళ్ళి కూడా కాలేదు, ఏమీ కాలేదు. మూర్తి గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే కూడా రూపాయి కూడా రాదు దయచేసి. కనుక మీరు ఈ బ్లాక్మెయిలింగ్ ఇంకొకటి చేయండి. ఎక్కడో చేద్దాం అనుకున్నారు, ఎక్కడో ఫెయిల్ అయినట్టుంది. కనుక అతను తీసుకొచ్చారు. ఇంకో మాట కూడా చెప్పారు, ప్రేమ అని పాపం అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయి చాలా మంచిది. అది అని చెప్పే కదా. వీళ్ళందరూ కూడా నాకు దాదాపు 20 సంవత్సరాలు స్వప్న కానీ వీళ్ళందరూ చాలా 20 సంవత్సరాల నుంచి నాకు మంచి ఫ్రెండ్స్. ఏఆర్ నాయుడు గారికి కూడా దీంట్లో షేర్ ఉందంట. వీళ్ళ కోసం ఆయన రెడీగా ఉన్నాడు. ఇలా కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఆయన పోషిస్తాడు. ఇప్పుడు కాదు, టీవీ5 మొన్న పెట్టారు. ఆయన 35 సంవత్సరాల నుంచి ఆయన రియల్ ఎస్టేట్లో అట్లా రారాజుగా ఉన్నాడు. ఆయన రారాజే. అది విఆర్ నాయుడు గారి సంగతి ఇంకా తెలియదు. కనుక నేనేమంటున్నానంటే ఆమె పాపం ప్రేమ చాలా మంచి అమ్మాయి. ఆమెను కూడా పాపం దీంట్లో లాగారు. ఇక ఎవరెవరెవరో లాగారు. ఏది ఏమైనా జర్నలిజం అనేది ఒక నీతికి నిజాయితీకి ఇప్పుడు కూడి జర్నలిజం చేస్తూ వస్తున్నారు. మా సినిమా జర్నలిజంలో ఇంత నీచంగా ఎవరు వడిగట్టినారు అయితే ఎవరు లేరు. ఎందుకంటే నాకు పొలిటికల్ కోసం నాకు అంత అవగాహన లేదు. కనుక మాకు తెలిసిన సినిమా వాళ్ళలో
రూ. 100 ఇస్తే ఎక్కువ, 200 ఖర్చులకు ఇస్తే ఎక్కువ అనేవాళ్ళే తప్ప, ఎప్పుడు కూడా ఎక్కువ ఆశించి ఎక్కువ చేసుకునే వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. ఎందుకంటే మనం లంచో, స్నాక్సో ఏం పెడితే అది తీసుకుంటారు తప్ప, ఏ రోజు కూడా డిమాండ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. కనుక ఇయన్నీ తప్పుడు సమాచారం. ఆయన మీద వచ్చిన అభియోగాల్ని